హాయ్ నేను మీ నాగార్జున. చిన్ని ఈ బిగ్ బాస్ చూసి చూసి నాగార్జున సార్ అలవాటైంది నాకు మొత్తం. ఓకే, మన ఇంట్రోకి వద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో సోది లేకుండా సుత్తి లేకుండా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరయ్యారు, ఎవరు గొడవలు పెట్టుకున్నారు, ఇలా సస్పెన్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. డైరెక్ట్ క్లియర్ కట్గా చెప్పేస్తా. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఎవరు, ఆమె అలా లో గేమ్ ఉండడానికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసిళ్ళు, అండ్ మణికంఠ ఏడుపు ఎందుకు ఆగింది, ఇప్పటి నుండి అయినా స్ట్రాంగ్ అవుతాడా లేకపోతే మళ్ళీ అదే ఏడుస్తూ ట్రాక్ మొదలెడతాడా చూడాలి. అండ్ సోనియా విష్ణుప్రియ ట్రాక్ ఎంతవరకు తీసుకెళ్తుందో నెక్స్ట్ మళ్ళీ మనం రేపటి నుండి చూస్తూనే ఉంటామని నాకు అనిపిస్తుంది. సో నిఖిల్ ఎలా డంబ్ అయిపోతున్నాడు, అండ్ సోనియా ఎందుకు ఆ పాయింట్ రేజ్ చేసి దాంట్లో ఫెయిల్ అయిపోయింది, విష్ణుప్రియ ఎందుకు కరెక్ట్ అని ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు. సో ఇలాంటి పాయింట్స్ అన్నిటి గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందు సండే ఫండే అనేది మన బిగ్ బాస్లో వస్తున్న ఒక ఆనవాయితీ అన్నమాట. ఆ ఆనవాయితీలో భాగంగా సండే నాగార్జున సార్ వస్తాడు. నాగార్జున సార్ వచ్చి గేమ్స్ పెడతాడు, ఆటలు ఆడిస్తాడు, పాటలు పాడిస్తాడు, తర్వాత తాట తీస్తాడు, ఇంకొకరిని ఎలిమినేట్ చేసి బయటకి పంపిస్తాడు. అలానే ఇవాళ కూడా జరిగింది. సో రాగానే ఓపెన్ చేస్తే నాగార్జున సార్ వచ్చాడు, బ్యూటిఫుల్ డ్యాన్స్తో వచ్చిన తర్వాత ఏమైంది, వచ్చి రాగానే మన టీవీలోకి వెళ్ళాడు. మన టీవీలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఏవి ప్లే చేశాడు. ఈ వీక్ అంతా జరిగింది ఏం జరిగింది అని ఆ ఏవి హౌస్మేట్స్ మధ్యలో జరిగిన ఏవీని ప్లే చేసి ఆ ఏవీలో వాళ్ళ మిస్టేక్స్ని ఏంటో చెప్పాడు. అందులో ఏమైంది, ఏవీలు ప్లే చేస్తే అందరు ఇంగ్లీష్ మాట్లాడతాను, నిద్రపోతాను. సో దీంట్లో భాగంగా ఏమైందంటే హౌస్మేట్స్ అందరికీ 5 లక్షలు 1 2 3 4 5 lakhs అలాట్ చేసి ఈ మిస్టేక్స్ వల్ల బిగ్ బాస్ ఎంత తీసేస్తాడో చూద్దామని దాంట్లో నుండి 2 లక్షల రూపాయలు అక్షరాలా తీసేశారు. అది చిన్నపిల్లల ఆటలాగా ఉంది. చిన్నపిల్లలు ఆడుతుంటే ఏదో వీడియో గేమ్స్లో వచ్చే ప్రైజ్ మనీ లాగా ఉంది, చాలా సోదిలాగా. అది ఎందుకో నాకు చాలా చైల్డిష్ థింగ్ అనిపించింది. అండ్ నాగార్జున సారు హోస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు, కానీ ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ ఒరిజినల్ హోస్ట్. ఈజ్ నాట్ అ ఒరిజినల్ ఓజీ లాగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మన సారు చూస్తున్నాడా లేదా నాకు తెలియదు. మరి ఇంకేమైనా సినిమా షూటింగ్లు ఉన్నాడా, ఇంకా వేరే ఏదైనా షూటింగ్లు ఉన్నాడా నాకు మామ తెలియదు. కానీ అంత సప్పసప్పగా చేస్తున్నాడు హోస్టింగ్. వస్తున్నాడు, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచే హౌస్మేట్స్ చెప్పింది ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ద్వారానే మాట్లాడుతుండే తప్ప మిగతా పాయింట్స్ ఏం మాట్లాడట్లే. మనలానే ప్రొమో చూసి సార్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎట్లాగో వీళ్ళు కంటెంట్ ఇవ్వరు అని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే వస్తున్నాడు, వాళ్ళు చెప్పిన పాయింట్ల మీదనే మాట్లాడుతున్నాడు. ఆ పాయింట్ల మీదనే ఏదో అట్లా మీద మాట్లాడి వచ్చేస్తున్నాడు. సో స్టార్టింగే ఇంకా వార్ హార్న్తో స్టార్ట్ అయింది. పీక పట్టుకొని ఊదాలి, మూత మోగిన వాళ్ళు సేఫ్ అవుతారు. అక్కడ శేఖర్ భాష అన్న సండే రోజు చాలా హ్యాపీగా సేవ్ అయ్యాడు. దానికి నేను 100% హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే ట్రూ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సరే ఆ జోకులకి అర్థం పర్థం లేకపోయినా సరే, కానీ అప్పటిదప్పుడే చాలా స్పాంటేనియస్గా మనోడు జోకులు చేయడం, అది అయితే నాకు విపరీతంగా నచ్చింది. శేఖర్ భాష అన్న స్టార్టింగ్లోనే సేవ్ అవ్వడం అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, అసలు బిగ్ బాస్ హౌస్లో సరే కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. వీటన్నిటికీ సంబంధం లేకుండా ఆయన ఉండే తీరుగానే ఆయన వండుకుంటూ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వాలనుకునే ఆలోచన చూసినావా, దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో మరి భాష అన్న జోకులే కాకుండా మరి గేమ్లో ఇంకా ముందు వచ్చే వీక్స్లో ఇంకా హానెస్ట్గా ఉంటాడా లేకపోతే ఇంకేమన్నా రియల్ షేడ్ బయటకు వస్తుందా అది చూడాలి. బట్ ఎనీథింగ్ సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, భాష అన్న సేవ్ అయ్యిండు. ఐఎమ్ సో హ్యాపీ. కట్ చేస్తే సెకండ్ థింగ్, ఆట పేరు ఏంది, సినిమా చెప్తాం మామ. దీంట్లో బాయ్స్ని గర్ల్స్ని డివైడ్ చేసి గేమ్ ఆడిచ్చిళ్ళు. అదంతా మీరు చూడకపోతే ఇది వినండి. చేసి దాంట్లో ఆట ఆడిపించండు. ఏంది, సినిమా చెప్తా మామ. నాకు సార్ ఒక సెలబ్రిటీ పేరు, ఒక హీరో పేరు చెప్తాడు. ఆ హీరోకి సంబంధించిన సినిమా పేర్లు ఫాస్ట్గా చెప్పుకుంటూ పోవాలి. ఎవరైతే ఫాస్ట్గా చెప్పుకుంటూ పోవాలి. ఎక్కడైతే ఆగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. ఫస్ట్ చిరంజీవి గారి పేరు చెప్పిండు. మెగాస్టార్ చిరంజీవి సార్ పేరు చెప్తే టగడగా చెప్పుకుంటూ పోయిండ్రు.
పోయిన తర్వాత లాస్ట్ అంతవరకు బానే ఉన్నది. పవన్ కళ్యాణ్ సార్ సినిమాల గురించి అడిగాడు. అప్పుడు ఇటు 'కిరాక్ సీత' ఉంది. ఇటు 'అభయ్ నవీన్' అని ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు తెలవకుండా మీరు ఇండస్ట్రీలో ఉన్నారంటే అసలు నాకు అర్థమే కాలే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అది బుల్లితెర అవ్వచ్చు, వెండితెర అవ్వచ్చు. మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో వాట్ ఈజ్ వాట్ అని. మనకి ఇలా రోల్ మోడల్స్ ఉంటారు. నాట్ ఓన్లీ వన్, ఒక 2 సినిమాలు మాత్రమే చెప్పి ఆ 2 సినిమాలు రిపీట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు తెలవకుండా మనం ఇండస్ట్రీలో ఉన్నామంటే నాకు అర్థం కావట్లే. బేసికలీ అమ్మాయిలకి చాలా జ్ఞాపక శక్తి ఉంటది. అన్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. చాలా చిన్న చిన్న పాయింట్లు కూడా అంతెందుకు ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళు ఉంటారుగా, ఏదో గొడవలు ఇంకెప్పుడో 10-20 సంవత్సరాల ముచ్చట తీసుకొచ్చి నువ్వు దీనికి అట్లన్నావు, ఆ రోజు నేను తుమ్మిదే కొట్టినో, నువ్వు దగ్గితే నన్ను గుద్దినవు అని తీసి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని గుర్తుపెట్టుకునే అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉండి పవన్ కళ్యాణ్ సినిమాలు గుర్తుపెట్టుకోలే. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఏంది మీకు కొంచెం మీరు టాలెంటెడే కదా, సినిమాలు కూడా గుర్తుపెట్టుకొని ఉంటే కష్టం. అది కూడా దట్టు పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు గుర్తులేవు అని అంటే ఏమబ్బా నాకు నచ్చలే. పవన్ కళ్యాణ్ అన్న పాటలు, పవన్ కళ్యాణ్ అన్న సినిమాలు వాటిని వైబ్ అవుతూ పెరిగిన వాళ్ళం మేమంతా. సో పవన్ కళ్యాణ్ సార్ సినిమా కూడా చెప్పకపోయేసరికి నాకు నచ్చలేదు. ఈ గేమ్లో గర్ల్స్ వర్సెస్ బాయ్స్లో బాయ్సే గెలిచిళ్ళు. ఎందుకంటే 1 పాయింట్ మాత్రమే గర్ల్స్కి, మిగతా 5 పాయింట్లు బాయ్స్కి వచ్చింది. దాంట్లో గెలిచిండ్రు. ఇక్కడ కూడా మళ్ళీ సేవింగ్ ప్రాసెస్ పెట్టిండు. ఆ సేవింగ్ ప్రాసెస్లో మన కనడియన్ హ్యాండ్సమ్ గాయ్ పృథ్వీ బ్రో సేఫ్ అయ్యాడు. సో పృథ్వీ సేవ్ అయింది కూడా నాకు నచ్చింది. పృథ్వీ సేవ్ అయింది ఎందుకు నచ్చిందంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. ఓకే, హీస్ డూయింగ్ వెల్, హీస్ టాకింగ్ వెల్, తన పాయింట్ బాగుంది. ఒకవేళ నామినేట్ చేసినా కూడా మనోడు పోయి మళ్ళీ ఏ పాయింట్ మీద నామినేట్ చేసిండు, ఒకవేళ హర్ట్ అయి ఉంటారేమో అని చెప్పేసి సెన్సిటివ్గా పోయి సారీ కూడా బేబాక్తో చెప్పిండు. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి. మనోడు నేర్చుకుంటున్నాడు, చేస్తున్నాడు, బాగుంది. టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు. సో పృథ్వీ సేవడం మాత్రం చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే లాక్కో ఇటు అని ఇంకో గేమ్ పెట్టిండు. మధ్యలో కోన్ పెట్టిండు, అటో మనిషి పెట్టిండు. పెట్టి హెడ్, టోసు, షోల్డర్సు, నీసు అన్నీ పట్టుకోవాలి నేను చెప్పినప్పుడు అని అన్నాడు. ఇక చెప్తానే పట్టుకుంటున్నారు మన వాళ్ళు. నా కాళ్ళు ఇరిగినాయి, నా చేతులు పోయినాయి, నా తలకాయ పోయింది అన్నట్టు హెడ్, షోల్డర్సు, నీసు, టోసు, హెడ్, షోల్డర్సు, నీసు, టోసు ఇలా పట్టుకునే ఉన్నారు. ఇలా వంగుని మధ్యలో ఒకసారి ఇట్లా బ్యాగ్ కూడా అన్నాడు సారు. అప్పుడు ఆదిత్య అన్నను ప్రేరణ ఉన్నారు. సో ఈ గేమ్లో మణికంఠ బ్రో చాలా మస్తు ఆడినాం. నాకు ఈ పాయింట్ నేను షేర్ చేసుకోవాలి, ఈ పాయింట్ మాట్లాడాలి. చాలా మంచిగా ఆడిండు. నాట్ ఓన్లీ ఇన్ దిస్, నేను ఇందాక మర్చిపోయినా, సినిమా చెప్తా మామ ఆ దాంట్లో కూడా, ఆ గేమ్లో కూడా మణికంఠ ఆడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. మణికంఠ చాలా బాగా ఆడాడు, షార్ప్ ఉన్నాడు. మనం ఎక్స్పెక్ట్ చేసిన మణికంఠ చేంజ్ అయ్యి ఈ వీక్ నుంచి ముందుకు పోయి ఏడుపులన్నీ ఆపి గెలిస్తే, ఐ మీన్ తనని తాను గెలిస్తే, బిగ్ బాస్ సీజను, బిగ్ బాస్ టైటిల్ కాదు, తనని తాను గెలిచి నేను స్ట్రాంగ్ అయినా ఆ విజన్తో బయటకు వచ్చిన చాలు. ఎందుకైనా భయ్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనడు మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని ఉన్నాడు. ఆ మెంటల్ హెల్త్ అనేది సెట్ అయితే దట్ ఈస్ హ్యాపీనెస్. ఒక మనిషి హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఒక మనిషి మెంటల్ హెల్త్ అనేది ఎంత బాగుంటే తన లైఫ్ అంత బాగా బిల్డ్ చేసుకోగలుగుతాడు. సో మెంటలీ మనోడు డిస్టర్బ్ అయ్యిండు. కానీ ఇవాళ నాకు చాలా ఆనందంగా అనిపించింది, మంచిగా ఆడిండు. అండ్ ఈ గేమ్లో గర్ల్స్ గెలిచిండు. అయింది లాక్కో ఇటు దాంట్లో గర్ల్స్ గెలిచారు. మనోడు నిఖిల్తోని, సోనియాతోని ఆడిచ్చిండు, పృథ్వీతోని, విష్ణుప్రియతో ఆడిచ్చిండు. గేమ్ మెల్లగా చిన్న చిన్న ట్రాక్లు కలపడానికి ట్రై చేసిండు బిగ్ బాస్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేవింగ్లో ఎవరు సేవ్ అయ్యారంటే విష్ణుప్రియ. తెలిసిందే ఇంకా కేటగిరీ వైజ్గా ఇవాళ బేబక్క ఎలిమినేషన్ ప్రకటించక ముందుకే మనకు బేబక్క ఎలిమినేట్ అవుతుందని తెలుసు, విష్ణుప్రియ సేఫ్ అవుతుందని తెలుసు, విష్ణుప్రియ చాలా మందికి నచ్చుతుంది అని కూడా మనకు తెలుసు. సో దీంట్లో ఇక్కడ విష్ణుప్రియ సేఫ్ అయింది. నెక్స్ట్ ఏంది, యానిమల్స్ ఆఫ్ దట్ హౌస్. అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి. దాంట్లో ఫాక్స్, దోమ, ఊసరవెల్లి, క్రొకడైల్, క్యాట్, డాంకీ, తేలు, షీప్, ఇలా గుడ్డిగా నమ్మేవాళ్ళు, శాడిస్టులు, కన్నింగ్, ఇలా డిఫరెంట్ కేటగిరీల ఆ కేటగిరీ వైజ్గా కొంతమందిని ఆ బొమ్మ తీసుకెళ్ళి వాళ్ళ మెడల్ వేయాలి. నబీల్ పోయి యష్మికి వేసిండు ఫస్ట్. గెలుపు స్వార్థం చూపిస్తుంది యష్మి అని, అంటే గెలిచి
స్వార్థంగా కొన్ని స్వార్థమైన పనులు చేస్తుంది. కొన్ని ఎథిక్స్ లేకుండా ఫాలో అవుతుందనే నబిల్ పాయింట్‌తోని నబిల్ చేసిండు. అండ్ ప్రేరణ సీత. సీత ఏంది నీ చెత్త గోల నాకేం అర్థమైతలేదు. ఆ చెత్త బుట్ట గురించి, ఆ బాటిల్ గురించి 4 రోజుల నుంచి నా తలకాయ తింటున్నావు. నాకు పర్సనల్‌గా ఈ చెత్త గోల నాకస్సలు నచ్చలే. ఆమేదో సరదాకి సెలబ్రేషన్‌లో చేసిన ఆ తప్పుని చెత్త, చెత్త, చెత్త. గోల, గోల, గోల. ఈ చెత్త గోల బంద్ చేయి జర. అండ్ నెక్స్ట్ ఏందంటే యష్మి బేబక్కని చేసింది. బేబక్క ఎక్స్‌ప్లెయిన్డ్. ఏమని? నేను ఫస్ట్ 2 డేస్ బానే ఉన్నాను సార్. నేను ఫస్ట్ 2 డేస్ బానే ఉన్నా. ఎక్కడైతే నన్ను ఫుడ్ విషయంలో కుక్కర్ ఖరాబ్ అయిందని స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి నేను డిస్ట్రాక్ట్ అయిపోయినా సార్. నా ట్రాక్ ఎటు పోతుందో అర్థం కాలేదు అని. దట్ ఈస్ ద పాయింట్. నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోలేక, నీ గేమ్ నువ్వు ఆడలేక, నువ్వు సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నా, సేఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా నీకు ఓట్స్ పడలేదక్క. ఎందుకంటే నువ్వు గేమ్ స్ట్రాటజీ అర్థం చేసుకోలేకపోయినావు. వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అని ఫీలింగ్‌లో ఉన్నావు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, నువ్వు పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు కూడా నువ్వు ఒక మాట అన్నావు. యెస్ ఐయామ్ నాట్ ఫిట్. ఐయామ్ నాట్ ఫిట్ ఫర్ ద టాస్క్. టాస్క్ ఒకటే ఆడితే కాదు. యెస్ ఐయామ్ ఫ్యాట్ అని. నీ కాన్ఫిడెన్స్‌కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా అక్క. కానీ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత మనం పోయిన సీజన్స్‌లలో చూసుకుంటే ఈవెన్ శివాజీ అవ్వచ్చు, ఏజ్డ్ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఆడి టాస్క్‌లలో గెలిచి వాళ్ళు ప్రూవ్ అయిన వాళ్ళున్నారు. లాస్ట్ వీక్ దాకా ఉన్నవాళ్ళున్నారు. అయితే స్ట్రాటజీ ఏందంటే వాళ్ళని తెలుసుకొని టాస్క్‌లో ఓడిపోయినా, రేపటి రోజున టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళకి నమ్మకం ఉంటది కాబట్టి ఆ టాస్క్‌లో ఆడి గెలుస్తారు. సో, ముందే మీరు అలా చేయడం, టాస్క్‌లలో ఓడిపోవడం కొంచెం బావుంటది. ఆడియన్స్ కూడా అదే కావాలి. మీరు మీలా ఉన్నప్పుడే జనాలు అలోకి పోతారు. మీ ట్రూ కలర్ అనేది బయట పడతది. మీరు ఒకటి లోపల పెట్టుకొని, ఒకటి బయట పెట్టుకుంటే ఇగో 4 రోజులకే ఇట్లా బయట పడతారు. అది బేబక్క విషయంలో జరిగింది. అండ్ పృథ్వీ గూడా మళ్ళీ బేబక్కని చేసిండు. ఏమని? తెలివి తక్కువ అని పోల్చాడు. అది నిజం. బికాజ్ నేను ఇందాక చెప్పింది. లాస్ట్ 2 డేస్ మాత్రమే ఆడింది. అంతకుముందు ఆడలేదు. తాను తెలుసుకునే క్రమంలో ఓడిపోయింది. టాస్క్‌లలో ఓడిపోయింది. వంట విషయంలో తను ట్రై చేసినా పాపం ఓడిపోయింది. అందరూ తనని అలా అన్నారు. బట్ ఫైనల్‌గా బేబక్క బయటకొచ్చేసింది. అండ్ ఇంకొకటి ఇక్కడ విష్ణుప్రియని సోనియా బేబీ నామినేట్ చేసింది. సోనియా బేబీ ఏ పాయింట్ మీద నామినేట్ చేసింది? కన్నింగ్ అని ట్యాగ్ ఏసి నామినేట్ చేసింది. ఇక్కడ కొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం మనం. కన్నింగ్ అని ట్యాగ్ ఏసి విష్ణుప్రియ గురించి ఏం మాట్లాడింది సోనియా అంటే, నేను ఫస్ట్ షీ సో హార్మ్‌లెస్ అనుకున్నాను సార్. దట్ యోగా అండ్ దట్ గుడ్ నేచర్ చాలా మంచిగుంటదనుకున్నా. బట్ రోజు ఇలా నాకు నచ్చలేదు. అండ్ వన్ మోర్ పాయింట్ మొన్న మాట్లాడిన థింగ్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు సార్. తనొచ్చి నాతో అన్నది. అన్న తర్వాత నుంచి తను మాట్లాడిన మాటలు పుణ్యస్త్రీ అనడం, అండ్ తర్వాత నాకు ఆ పర్సనాలిటీ గురించి మాట్లాడడం నాకు పెద్దగా నచ్చలేదు. సో, అందుకే నాకు కన్నింగ్ అనిపిచ్చింది. అండ్ నా ఒక్కదానికే గాకుండా మొత్తం హౌస్‌మేట్స్ అందరి దగ్గరికి బోయి అందరు ఏంది? అసలు సోనియా నాకు నిన్నటిదాకా బానే నచ్చింది. నాకొక విధంగా సోనియా మీద క్రష్ గూడొచ్చింది. కానీ థింగ్ ఏందంటే, నువ్వు విష్ణుప్రియ నీ దగ్గరకొచ్చి నిఖిల్ గురించి నీకేదో కలిపినట్టు మాట్లాడడం తప్పే. నేను ఒప్పుకుంటా. కానీ అదే విష్ణుప్రియ ఐయామ్ సో సారీ. ఐ డిడ్న్ట్ మీన్ థట్. నేను ఆ విధంగా చెప్పలేదు అని నీకు క్లియర్‌గా చెప్పిన తర్వాత, నువ్వే వచ్చి బయట లైఫ్ గురించి నువ్వు అటాచ్ చేసుకొని, అడల్టరేటెడ్ కామెడీని నేను తీసుకోను. నేను మీ అడల్టరేట్ కామెడీకి సంబంధించిన దాన్ని కాదు. ఐయామ్ నాట్ బిలాంగింగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని నువ్వన్నావు. ఆ పాయింట్ గనుక నువ్వు మాట్లాడకపోయుంటే, ఆ మాటలన్నీ నేను విష్ణుప్రియ అనకపోయేది కాదు. అసలు అనేదే గాదు. ఆ మాటలన్నీ అంటే అడల్టరేటెడ్ కామెడీ అనే ఒక ముద్రను విష్ణుప్రియ మీద ఎయ్యకపోతే, విష్ణుప్రియ ఆ మాటలు అనేదే గాదు. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో అప్పటినుంచి తనకు రేజ్ అయింది. ఓకే. అంటే వి బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీయా అనే థాట్ విష్ణుప్రియ కొట్టింది. కొట్టడం వల్ల షీ రియాక్టెడ్ లైక్ దట్. సరే తను రియాక్ట్ అయిన విధానం బాలేదు. నువ్వు ఏడుస్తుంటే వచ్చి పుణ్యశ్రీ అనడం, నీ పర్సనాలిటీని అనడం బాలేకపోవచ్చు. కానీ నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అని నువ్వు అన్నావంటే నువ్వు కూడా అదే విధంగా ఆలోచించినట్టే గదా! ఇప్పుడు తను నోరు విప్పి మాటలన్నది తప్ప, నిన్ను పర్టిక్యులర్‌గా నువ్వు పర్టిక్యులర్‌గా అన్నట్టు ఆమె అనలేదు. అంటే నువ్వు ఆ మాటతోని విష్ణుప్రియ అన్న మాటలన్నీ చెప్పినట్టే. తనొచ్చి అన్న మాటలు ఏవైతే పుణ్యశ్రీ అనడం, పర్సనాలిటీ అనడం, నేను ఇలా అనలేదు అనడం, ఇవన్నీ తనన్నది. ఆ గెస్చర్ చూపెట్టడం, పుణ్యశ్రీ అనే వర్డ్స్ తప్పే. కానీ దేనికైనా గూడా బీజం ఎక్కడ పడ్డదని చూస్తారు. అగ్గిపుల్ల ఇట్లన్నప్పుడు మంటొస్తది. మంట ఒక్కసారి ఇట్లా బర్రున మండి
తర్వాత మెల్లగా ఇలా ఇలా దీపంలా వెలుగుతది. అయితే నువ్విలా అన్నప్పుడే అది రేగింది. ఏమని? అడల్టరేటెడ్ కామెడీ అని. అక్కడ రేగింది గాబట్టి నీకు 'పుణ్యస్త్రీ' అనే వచ్చింది, పర్సనాలిటీ వచ్చింది, నీ గెస్చర్స్ వచ్చినాయి. బేసిక్ థింగ్ ఏందంటే నేను గూడా ఒక రీల్‌లో జూసినా. యూ ఆర్ మసాజింగ్ నిఖిల్ హెడ్. ఏమో అది ట్రాకా? లేకపోతే మీ ఇద్దరిది ఫ్రెండ్‌షిప్పా నాకు తెలీదు. షీ ఈస్ లుకింగ్ లైక్ సో క్యూట్. నాకు బా నచ్చింది. కానీ ఏమైతదో జూడాలి. అండ్ ఈ విషయంలో మాత్రం సోనియా నాకెందుకో పాయింట్‌లెస్ అనిపిచ్చింది. ఇప్పుడు పోయిన సీజన్‌లో 'శోభిత' ఉన్నాయి గదా! ఆ 'శోభిత' ఎట్లా అరిచేది? నేను సార్ నేను అట్లుంది కథ. ఇప్పుడు రేపటి రోజున ఈ నామినేషన్ ప్రక్రియ అప్పుడు వీళ్ళిద్దరు ఎంతో గొడవ పెట్టుకుంటున్నారో చూడాలని నేను ఇలా వెయిట్ చేస్తున్నా. అసలు బాగా లొల్లి పెట్టుకోవాలి వీళ్ళు. మొత్తం కొట్టుకునే సిట్యుయేషన్ రావాలి. ఈ సోనియా జుట్లు పట్టుకొని గప్ప గుద్దుకుంటుంటే నేను చూసి ఎంజాయ్ చేయాలని నాకున్నది. సో చూద్దాం ఏమైతదో. మణికంఠ భాషను చేసిండు. భాష అన్నని ఏమని చేసిండు? చిరాకని. నాకు చిరాకు పెడతాడు సార్ ప్రతిసారి. ఏదేదో జోకులు వేస్తాడు. జోన్‌లో గురించి మాట్లాడుతున్నా అంటాడు. అనేస్తే ఇక్కడ భాష అన్న దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. మనోడంట పోయి ఎవరిని కలవకుండా పోయి అలోన్ ఉంటాడంట. అలోన్ ఉంటే ఎవరైనా దగ్గరికి పోతే చిరాకు అని అంటాడంట. అదే చిరాకు దోమ. ఆ దోమ కొట్టినట్టు, దోమ పోయినట్టు చిరాకని. ఇక్కడ నాకు సార్ ఘోరంగా నవ్విండు. ఈ అన్న భాష అన్న చేస్తున్న జోకులకి సార్‌కి చాలా నచ్చింది. ఈ చిరాకేందబ్బా నాకు బయట కూడా గుర్తొచ్చేటట్టున్నది అని చెప్పేసి అన్నాడు. ఆ క్రింజ్ కామెడీ కుల్లు జోకులు ఉన్నా కూడా ఆ జోకులు మంచిగుంటున్నాయి. ఆ టైంలో పడ్డ జోకులు ఏవైతే ఉంటున్నాయో ఆ జోకులు నిజంగా బావుంటున్నాయి. అవి అవి ఆ టైంలో మంచిగా వేలుతున్నాయి. ఇక్కడ మాట్లాడుతుంటే విష్ణుప్రియ కూడా అన్నది. సార్ నేను ప్రతిసారి నేను నామినేట్ చేసిన అంటే 100, 200, 300 జోకులు చెప్పి నన్ను ఊకే ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్ అని విష్ణుప్రియ కూడా చెప్పింది. సో ఏ మాటగా మాట భాష అన్న ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని అదే కోరుకుంటా. నెక్స్ట్ ఏమైంది? విష్ణుప్రియ వచ్చి మళ్ళీ సోనియాను సో ముసలి కల్నీలు అనే ట్యాగ్ వేసి చెప్పింది. ఏమని? నన్నే అని, నా మీదే అని, నన్నే అడల్టరేటెడ్ కామెడీ అని స్టార్ట్ చేసి పొయ్యి అలా ఏడవడం అనేది ముసలి కన్నీళ్ళలానే అవుతది. నేను దాన్ని ఎట్లా తీసుకుంటాను సార్? నన్ను స్టార్ట్ చేసి నన్ను ఆ మాట అనకపోతే నేను ఎంత అనేదాన్ని కాదు కదా అని విష్ణుప్రియ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంది. సో నిజానిజాల గురించి నాగ్ సార్‌కి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే నాగ్ సార్ షో అస్సలు చూడట్లేదు. ఏదో వస్తున్నాడు గ్లింప్స్ ఇలా ఫాస్ట్‌గా చూసుకుంటూ పోతున్నాడు. దాని గురించి ఏదో వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మీదనే ఏదో అవుతుంది, నడుస్తుంది, పోతుంది. ఇంకా ఫైనల్‌గా మనం ఎండ్‌కొచ్చేసినాం. మన ఎండింగ్ ఏందంటే బేవక్క ఎలిమినేషన్ అయింది. సేవ్ అయింది మణికంఠ. డమా 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 డాల్ డాల్ డమా డమా కొట్టేసిర్రు. కొట్టేసిన తర్వాత ఏమైంది? స్క్రోల్‌లో తీసుకున్నారు. ఓపెన్ చేసిర్రు. గ్రీన్ కార్డ్ మణికంఠకొచ్చింది. రెడ్ కార్డ్ బేబక్కకొచ్చింది. బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క ఎలిమినేట్ అవ్వడం బేబక్కకి కూడా హ్యాపీనెస్సే అనిపించింది. మణికంఠ సేవ్ అవ్వడం, సేవ్ అయిన తర్వాత మణికంఠ చెప్పిన థాంక్స్, ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పిండు చూసినావా? అది ఇంతవరకు సేవ్ అయినోళ్ళు ఒక్కరు కూడా బిగ్ బాస్‌లో చెప్పలే. మీరు బిగ్ బాస్ హౌస్‌లో సేవ్ అవుతున్నారంటే బయటున్న వాళ్ళు మీకు ఓట్లేస్తున్నారని అర్థం. బయటున్న వాళ్ళు మిమ్మల్ని ఓట్సేసి మిమ్మల్ని ఉండేలా చేస్తున్నారని అర్థం. మీరు ఓట్లేసినా కూడా ఓట్లేసి మీరు సేవ్ అయినాక కూడా ఒక్కసారి కూడా థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్పలే. ఈవెన్ సోనియా అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, భాష అన్న అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరు ఒక్కసారి కూడా ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్పలే. అదేం నేచరు? అది చెప్పింది ఒక్క మణికంఠ మాత్రమే. ఇవాళ మొత్తం జరిగిన ఎపిసోడ్ 8 సండే ఫండేలో మణికంఠనే నాకు టాప్. ఎందుకు మణికంఠ టాప్ అంటే గేమ్‌లో మంచిగా ఆడిండు. సినిమా పేర్లు చెప్పిండు. ఏంది కోన్‌ను లాక్కో పట్టు అనేది దాంట్లో మంచిగా ఆడిండు. సేవ్ అయిన తర్వాత కూడా ఫైనల్‌గా ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పుకున్నాడు మనోడు. దట్స్ ఎ గుడ్ క్వాలిటీ. అట్లా చెప్పడం వల్ల ఆడియన్స్ అందరికి ఒక ఇప్పుడు నేను నిజంగానే నాగమణికంటే ఓటేసినా అనుకుందాం. మనోడు థాంక్స్ చెప్తున్నాడంటే నాకు చెప్పినట్టు ఫీల్ అయితాం కదా! మరి మీరందరూ థాంక్స్ చెప్పకుండా ఏదో మీరేదో సాధించినట్టు అదంతా లేదు. థాంక్స్ చెప్పడం నేర్చుకోండి. సో, ఆ విషయంలో నాగమణికట్ట వాస్ సో గుడ్. అండ్ బేబక్ ఎలిమినేట్ అయింది.
స్టేజ్ మీదకొచ్చింది. దాని గురించి మాట్లాడదాం. సో, బేబక్క ఎలిమినేట్ అయింది. నాగ్ సార్ వెయిట్ చేస్తుండు. స్టేజ్ మీదకొచ్చింది బేబక్క. హౌస్‌లో ఎంతమంది మిస్ అవుతున్నారంటే దాంట్లో ఎక్కువ మిస్ అయిన అమ్మాయి సీత. సీత బేబక్కకి బాగా కనెక్ట్ అయింది. అండ్ సీత ఒక ఒక మెసేజ్ పాస్ చేసింది. ఐ మీన్ ఒపీనియన్ పాస్ చేసింది దట్ ఆన్ బేబక్క. సార్ తను ఎక్కడున్నా కూడా అందరినీ మంచి మోటివేట్ చేస్తది. ఆ పవర్ ఇస్తది అని చెప్పింది. దట్స్ అ గుడ్ పాయింట్. ఆ నేచర్ బాగుంది. నాకు నచ్చింది. సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఫోటోలు తీసుకొచ్చి రోడ్ మీద పడేసింది. ఇదే క్రమంలో ఎలిమినేషన్ టైంలో. వీళ్ళు ముగ్గురులో ఉన్న మైనస్ పాయింట్స్ చెప్పింది బేబక్క. ఆ బేబక్క ఫైనల్‌గా చెప్పిన పాయింట్ ఏదైతే సోనియాకు ఉందో, అప్పుడు కూడా సోనియాకి భయపడ్డట్టే నాకు అనిపించింది. సో, బేబక్క ఇంకాస్త తెలుసుకొని ఉంటే బాగుండేది. నాకు పర్సనల్‌గా బేబక్క పోతుంటే నాకేం బాధ అనిపియలే గానీ, బేబక్క బయటికి పోతుందనే దానికంటే ముందు విరామం తర్వాత అని ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిండు. ఆ అడ్వర్టైజ్‌లో కట్స్ వెనకాల ఏసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి నాకు నిజంగా ఏడుపొచ్చింది. అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కట్ చేసి ఏసిన దానికి ఏ ఏసిన దానికి ఏడ్చా తప్ప, అంటే ఏడుపంటే ఏదో అట్లా కాదు. నాకెందుకో ఇక్కడ కొంచెం ఫీలింగ్ అనిపించింది. దానికోసం వచ్చింది తప్ప, బేబక్క పోతున్నప్పుడు నాకు బాధ అనిపియలే. ఈ 2 రోజులు కాకుండా మిగతా రోజులన్నీ మంచిగుండి ఆడితే నాకు బాగుండనిపించింది. సో, నాగమణికంఠ సేవ్ అయ్యాడు. బేబక్క ఎళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ చూడాలి. ఇవాళ నిన్న జరిగిన ట్యాగ్‌లేసుకోవడం, పొడుచుకోవడం, అన్నీ విప్పి చెప్పుకోవడం. నాగ్ సార్ వచ్చిండని పెద్ద మనిషికి చెప్పినట్టు చెప్పుకోవడం. ఇవే రేపు నామినేషన్‌కి పాయింట్స్ అవుతాయి. చూద్దాం ఎంత ఫైర్ ఉంటది. రేపటి నుంచి కంటెంట్ ఏముంటది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్‌లో ఎవరైనా వస్తారా? సో, ఇలాంటి కంటెంట్ గురించి మనం రోజు చూస్తూనే ఉందాం బిగ్ బాస్. రోజు మీరు బిగ్ బాస్ చూడండి. బిగ్ బాస్ చూసిన తర్వాత బిగ్ బాస్‌ని నా దాకా వచ్చి తెలుసుకోండి. సో, దానికోసం మీరు చేయవలసింది ఒకటే. ఈ ఛానల్‌ని తెలుగు బిగ్ బాస్ 8ని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. సో, ఇది ఎపిసోడ్ 8 సండే ఫండేలో జరిగిన తతంగం అంతా ఇవాళ మనం విప్పి చెప్పుకున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ నెవిల్ ఆనంద్.